నమస్తే డాక్టర్. డయాలసిస్ ట్రీట్మెంట్ ఒక్కసారి స్టార్ట్ చేస్తే లైఫ్ లాంగ్ కంటిన్యూ చేయాలి అంటారు కదా. సో మాకు డయాలసిస్ ట్రీట్మెంట్ వద్దు, వేరే ఆప్షన్స్ ఏమన్నా ఉంటే చెప్పండి. ఇది కామన్గా డే టు డే ప్రాక్టీస్లో ప్రతి నెఫ్రాలజిస్ట్కి, ప్రతి కిడ్నీ స్పెషలిస్ట్కి వచ్చే క్వశ్చన్స్. సో దీని గురించి ఈరోజు కొద్దిగా తెలుసుకుందాం. సో అలా రూల్ ఏమీ లేదు, అది కామన్గా ఉండే ఒక అపోహ మాత్రమే. ఇది డెఫినెట్గా గుర్తించాలి. డయాలసిస్ స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా లైఫ్ లాంగ్ కంటిన్యూ చేయాలనేది ఒక అపోహ మాత్రమే. దీంట్లో నిజాలు తెలుసుకోవాలి. క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటే దీర్ఘకాల కిడ్నీ సమస్యలు. అంటే వాళ్ళు చాలా రోజుల నుంచి కిడ్నీ ప్రాబ్లంతో బాధపడుతున్నారు. షుగర్ వల్లనో బీపీ వల్లనో చాలా నుంచి బాధపడుతున్నారు. రోజుకి కొద్దిగా పెరుగుతూ ఉంది. మూత్రపిండాల వైఫల్యం అంటే ఎండ్ స్టేజ్ రీనల్ డిసీజ్. ఆ స్టేజ్కి వచ్చినప్పుడు మనం అప్పుడు వాళ్ళకి కంటిన్యూస్గా డయాలసిస్ లైఫ్ లాంగ్ కావాలి. కానీ అక్యూట్ కిడ్నీ ఇంజరీ అనే సమస్యతో బాధపడుతున్న వాళ్ళకి మనకు డయాలసిస్ అనేది లైఫ్ లాంగ్ అవసరం లేదు. కొన్ని ట్రీటబుల్ కాజెస్ వల్ల అక్యూట్ కిడ్నీ ఇంజరీ అంటే వేగంగా చాలా కొద్ది రోజుల్లో వచ్చేసిన సమస్య ఉంటుంది వాళ్ళకి. కాబట్టి మనము డయాలసిస్ కొన్ని సెషన్స్ అంటే కొన్ని రోజులు మాత్రమే చేస్తే వేరే ఇంజెక్షన్స్ ట్రీట్మెంట్స్తో మనకి రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో అక్యూట్ కిడ్నీ ఇంజరీ అండ్ దీర్ఘకాల కిడ్నీ సమస్య CKD వీటి మధ్య డిఫరెన్స్ ఒక నెఫ్రాలజిస్ట్ మాత్రమే చెప్పగలడు. థ్యాంక్ యూ.